ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హూ డిడ్ రామ సెండ్ టు కిష్కింద టు ఫ్యూరియస్లీ వార్న్ సుగ్రీవ అబౌట్ నెగ్లెక్టింగ్ ఈజ్ ప్రామిస్? శ్రీరాములు వారు కిష్కిందకు ఎవరిని పంపించారు సుగ్రీవుణ్ణి గట్టిగా మందలించడానికి అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి హనుమాన్, అంగద, భరత, లక్ష్మణ. సమాధానం లక్ష్మణ. శ్రీరాములు వారు లక్ష్మణుణ్ణి కిష్కిందకు సుగ్రీవుణ్ణి మందలించడం కోసం పంపించడం జరుగుతుంది. మనం శ్రీమద్ రామాయణం కిష్కిందాకాండము 30వ సర్గలో పరిశీలిస్తే, వర్షాకాలం గడిచిపోయినను సుగ్రీవుడు తన వద్దకు రాలేదని రాముడు చింతిస్తున్నాడు. సుగ్రీవుడు కామాసక్తుడై తనకు ఇచ్చిన మాటను మరచినాడని తన భార్య సీతను తలుచుకొని దుఃఖిస్తున్నాడు. ఈ శరత్కాలంలో పండు వెన్నెలలో సీతతో కూడా విహరించవలసిన తాను ఈ ప్రకారం భార్యా వియోగం అనుభవించవలసి వచ్చినదే అని మనసులో ఆరాటపడుతున్నాడు రాముడు. ఒకవేళ బతికి ఉంటే సీత ఈ శరత్కాల రాత్రులను ఎలా గడుపుతూ ఉందో అని ఆలోచిస్తున్నాడు. సీత తన దగ్గర లేకపోవడంతో రాముడు శరత్కాల వైభవాలను ఆస్వాదించలేకపోతున్నాడు. మరలా తన అన్నగారు రాముడు సీత గురించి ఆలోచించడం చూశారు లక్ష్మణుడు. మరలా రాముణ్ణి ఉత్తేజపరిచి కార్యోన్ముఖుణ్ణి చేయదలిచాడు. రామునితో ఇలా అన్నారు: రామ, ఏమిటి వెర్రి? ఈ ప్రకారం కామానికి వసుడు కావడం వలన ప్రయోజనం ఏముంది? దీనివలన మానసిక స్థైర్యం నశించడం తప్ప వేరే ఏమీ జరగదు, ఏ కార్యము సిద్ధించదు. కాబట్టి నీవు నీ మనసులో నుండి చింతను తొలగించి మనస్సును నిర్మలం చేసుకొని కాగల కార్యమునందు శ్రద్ధ చూపు. ధైర్యము చేత ఏ కార్యమునైనా సిద్ధింప చేసుకొనవచ్చును కదా. మనం ధైర్యంగా ఉంటే దైవం కూడా మనకు తోడ్పడుతుంది. ముందు సుగ్రీవుడు మనకు ఎంతవరకు సాయపడగలడో ఆలోచించాలి అని లక్ష్మణుడు రామునికి కర్తవ్యం బోధించారు. రాముడు లక్ష్మణుతో ఇలా అన్నారు: లక్ష్మణ, అప్పుడప్పుడు నా మనసు అలా ధైర్యం చెందుతూ ఉంటుంది. నీ మాటలతో మరలా ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాను. మనం తలపెట్టిన కార్యమును నెరవేరేటట్టు చూడాలి. లక్ష్మణ, వర్షాకాలం పూర్తి అయినది, వర్షములు ఆగిపోయినవి, శరత్కాలము ప్రవేశించినది, ఆకాశము నిర్మలంగా ఉంది. రాత్రులు చంద్రుడు తన కాంతితో ఈ జగత్తును అంతా తేజోమయం చేస్తున్నాడు. నేలంతా తడి ఆరిపోయి నడవడానికి అనుకూలంగా ఉంది. రాజులు శత్రురాజుల మీద దండయాత్రలు చేయుటకు తగు సమయము ఆసన్నమైంది. కానీ సుగ్రీవుడు ఎందుకో ఇంకా నా వద్దకు రాలేదు. కనీసం సీతను వెతకడానికి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపించడం లేదు. నేనేమో ఇక్కడ సీతావియోగ దుఃఖంతో అలమటిస్తుంటే అక్కడ సుగ్రీవుడు కామభోగాల్లో మునిగి తేలుతున్నాడు. అటు రాజ్యం పోగొట్టుకొని ఇటు భార్యను పోగొట్టుకొని బాధపడుతున్న నా మీద సుగ్రీవునికి దయ కలగడం లేదు. సుగ్రీవుడు తన పని అయిపోయింది కదా అని నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఈ రాముడు తండ్రి చేత రాజ్యం నుండి వెళ్ళగొట్టబడిన అనాథ. పైగా రావణుడు అతని భార్యను అపహరించాడు. నా శరణు వేడాడు. ప్రస్తుతం నేనే రామునికి దిక్కు అని సుగ్రీవుడు నన్ను అవమానిస్తున్నాడు. సుగ్రీవుడు తన పని పూర్తి కాగానే నాతో చేసుకున్న ఒడంబికడకును మరిచిపోయినట్టున్నాడు. లక్ష్మణ, నీవు కిష్కిందకు పోయి సుగ్రీవుణ్ణి కలిసి నా మాటగా చెప్పు. మిత్రుని వలన తన పని పూర్తి కాగానే తాను మిత్రునికిచ్చిన మాట మరిచినవాడు అధముడు. అది పుణ్యమైనను పాపమైనను మిత్రునికిచ్చిన మాటను నిలబెట్టుకునేవాడే ఉత్తముడు. తనకు సంబంధించిన పనులు పూర్తి అయిన తరువాత ఇంకా పనులు పూర్తి కాని మిత్రులకి ఎవరైతే సాయం చేయరో అటువంటి వారి మాంసను కుక్కలు కూడా ముట్టవు. ఇది ధర్మము.
సుగ్రీవుడు మరల నా ధనుష్టాంకారమును వినదలుచుకున్నాడో ఏమో అడిగి తెలుసుకో. ఈసారి నేను బాణం ఎక్కుబెడితే అది సుగ్రీవుని మీదనే అవుతుంది. సుగ్రీవుడు లేకపోయినా నీ సాయంతో నేను కార్యం సాధించగలను. కానీ సుగ్రీవుడు తన పని పూర్తి అయిన తరువాత మనల్ని మర్చిపోయినట్టున్నాడు. అది గుర్తు చెయ్యి. సుగ్రీవుడు మనల్ని వర్షాకాలం వరకు ఆగమన్నాడు. వర్షాకాలం అయిపోయినను సుగ్రీవుడు ఇంకా మద్యపాన మత్తులో కామభోగాల్లో మునిగి తేలుతున్నాడు. ఇంకా మత్తు వదిలినట్టు లేదు. మనల్ని మరిచినట్టున్నాడు. లక్ష్మణ, నీవు పోయి సుగ్రీవుణ్ణి కలిసి నాకు కోపం వస్తే జరిగే పరిణామాలను అతనికి తెలియజేయి. సుగ్రీవ, వాలి వెళ్ళిన మార్గము ఇంకా మూసివేయబడలేదు. నీకోసం ఇంకా తెరిచి ఉంచాను. వాలి వెళ్ళిన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించకు. ఓ సుగ్రీవ, నేను వాలిని ఒక్క బాణంతోనే చంపాను. కానీ మాట తప్పిన నిన్ను మాత్రం బంధుమిత్రులతో సహా చంపుతాను. ఓ సుగ్రీవ, అశాశ్వతములైన కామసుఖాలను విడిచిపెట్టి శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించు. పూర్వం నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకో. అంతేకాని నా బాణములకు ఎరగా మారి పరలోకంలో ఉన్న వాలిని కలవడానికి ప్రయత్నించకు అని నా మాటగా చెప్పు. ఇంకా నీకు తోచినవి మనకు హితము చేకూర్చే మాటలను చెప్పు. ఇంకా ఆలస్యం చేయకాను రాముడు లక్ష్మణునితో అన్నాడు. ఈ వృత్తాంతం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము 30వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండము తేట తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.